హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సులువుగా ఈజీగా కోటీశ్వర్లు అవ్వడం వల్ల మీరు ఏం చేయక్కర్లేదు అంటే ఒకే ఒక సూత్రం ఉంది, అది పాటిస్తే ఈజీగా కోటీశ్వర్లు అయిపోతారు. ఒకళ్ళు అవ్వకపోతే నాది గ్యారంటీ, నన్ను చొప్పించుకొని కొట్టండి. కాకపోతే పూర్తిగా వీడియో చూడండి. అని చెప్పిన సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మధ్య తరగతి లక్ష్మణరావు గారి కుటుంబ కథా చిత్రం అయితే మీకు చెప్పాలి. అది చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, లక్ష్మణరావు గారికి ముచ్చటగా ముగ్గురు కుమారులు. ఫస్ట్ అబ్బాయి పేరు రాజు, 26 సంవత్సరాలు. రెండో అబ్బాయి పేరు నరేష్, 24 సంవత్సరాలు. మూడో అబ్బాయి పేరు సంతోష్, 22 సంవత్సరాలు. సో పెద్ద అబ్బాయి రాజుకి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఓకే, సో రెండో అబ్బాయి నరేష్కి మొన్నే పెళ్ళయింది అమ్మాయి. సో మూడో అబ్బాయి సంతోష్ ఇప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, అయిపోయింది, బ్యాంకులో అయితే జాబ్ దొరికింది. సో అంతా బాగానే ఉంది, హ్యాపీ. చాలా అందమైన కుటుంబం, కలర్ఫుల్ కుటుంబం. అయితే ఇక్కడ వీళ్ళు ముగ్గురిని తల్లిదండ్రులు పిలిచారనమాట. నాన్న, మీరు కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు మీరు అందరికీ జాబులు వచ్చాయి కదా, సో మీరు ఒక 5 సంవత్సరాలు మీరు సంపాదిస్తున్న డబ్బుని సేవింగ్ చేసుకుంటే నేను ఆస్తి పంపకాలు అయితే పంపుతాను అని చెప్పారు. ఎందుకంటే నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న ఉద్యోగమే, కొంత ఆస్తి ఇల్లు అయితే సంపాదించారు. ఆ ఇల్లుని మొక్కలు చేసి ఇవ్వడమే, అంతే, ఇంకేం లేదు. సో కాకపోతే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు పిలిచి చిన్న కండిషన్ పెట్టారు. మీరు ఈ 5 సంవత్సరాలు మీరు సంపాదించింది దాచుకోవాలి, అది ఎంత దాచుకుంటారని మీకే వదిలేస్తున్నాను అన్నారు. సో పెద్ద అబ్బాయికి జీతం 1,00,000 రూపాయలు. ఓకే, పెద్ద అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు, సో 1,00,000 రూపాయలు జీతం వస్తాడు. సో పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆలోచించుకున్న 1,00,000 రూపాయలు 10% అంటే 10,000, కానీ 10,000 అవ్వదు. ఎందుకంటే కష్టం, ఇల్లంతా చూసుకోవాలి కదా. 5,000 చేసుకున్నారు, 5,000 దాచుకుంటున్నారు. 5 సంవత్సరాలు అన్నారు కదా వాళ్ళ అమ్మ నాన్న. సో నెలకి 12 నెలలు. సో నెలకి 12 నెలలు అంటే ఎంత అయింది? 12 ఇంటూ 5, 5 10 50, 5 2 10 అంటే 60 నెలలు. 60 నెలలు ఇంటూ 5 అంటే 3,00,000 రూపాయలు దాచుకోవడానికి సిద్ధపడ్డాడు. వాడు ఒక బ్యాంకులోని దాచుకుంటున్నాడు, అయిపోయింది. సో రెండో వాడు మరి పెళ్ళయింది, ఆడికి జీతం 50,000. ఆడు చేస్తుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అంతా వస్తుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ వైఫ్ది కూడా పనిచేస్తుంది. కానీ వీడు 50,000తో జీతం సంపాదించుకుంటున్నాడు. ఆ 50,000లోని మరి వీడికి ఇంకా పిల్లలు జల్ల ఏం లేదు కదా. సో 10 అంటే 10%, అంటే 50,000కి 10% ఎంత అయింది? 5,000 అయింది. సో వీడు 5,000 దాచుకుంటున్నాడు. ఎవడు? మన నరేష్. సో ఇంకా మన చిన్నోడు సిగురోడు, మన చంటోడు బొడ్డోడు సంతోష్ పాస్ అవుట్ అయ్యి బ్యాంకులో జాబ్ కొట్టాడు, కానీ అంతే ఇచ్చారు కదా స్టార్టింగ్లోని 20,000 వస్తుంది. సో 20,000 వస్తే మనోడికి ఖర్చు ఏముంటుంది? 20,000 ఏడ్చేయాలి, కటింగ్లు అన్నీ పోయి వస్తాయి. వస్తాడు అంటే వీళ్ళందరూ కలిపి ఒక ఇంట్లో ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబం అందరిదని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పెద్ద ఇల్లు కట్టారు పల్లెటూరులో. సో అందరూ ఉంటున్నారు, అంటే సిటీ కొంచెం దూరంలో అనమాట, ఒక 60 కిలోమీటర్ల దూరంలోనే. సో అందరూ అందులో ఉంటున్నారు, హ్యాపీగా కుటుంబం అందరూ బాగానే ఉంది. అందరూ లోకల్ బస్సులు, సైకిళ్ళు, బస్సులు ఊరుకొని రోజు అప్ అండ్ డౌన్లు చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు కుటుంబం. సో మనోడు ఏం చేస్తున్నాడంటే ఏకంగా 25%, అంటే 25% అంటే అంత 20,000కి 10% అంటే 2,000, 20% అంటే 4,000, 5% మొత్తం ఈడు ఒక 5,000. సో వీడికి కూడా అంతే, 5 సంవత్సరాలకి దగ్గర 3,00,000 రూపాయలు. సో ముగ్గురు 5 సంవత్సరాలు అయింది. కట్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న పిలిచారు. నాన్న ఎంతంత సేవింగ్ చేశారా మీరు అందరూ, ఇంకా ఆస్తి పెంపకాలు అయితే మొదలు పెడదాము అని అన్నారు. సో అమ్మ, నాకు 2 పిల్లలు ఉన్నారు, పిల్ల ఉంది, మరి బరువు బాధ్యతలు నాకు ఉన్నాయి కాబట్టి మరి నేనైతే ఇదిగో అమ్మ, నా జీతం 1,00,000 రూపాయల జీతంలో 5% సేవ్ చేయడం వల్ల నాకు 3,00,000 వచ్చింది. ఇంట్రెస్ట్లు మధ్యలో బోనస్లు కలిపి దగ్గర 4,50,000 అయింది అని ఇచ్చాడు వాళ్ళ అమ్మకి. 5 సంవత్సరాలకి మరి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, వడ్డీకి, ఈ డబ్బుకి వడ్డీ, తర్వాత అన్నీ వస్తాయి కదా. సో ఆ విధంగా శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇదిగో అమ్మ అని చెప్పి 5,00,000 వాళ్ళ అమ్మకి చూపించాడు. 4,50,000 చూపించాడు, 5,00,000 చిల్లర అనుకోండి. సో వాళ్ళు మన నరేష్ రెండో వాడు, అరే నువ్వెంత సంపాదించావురా మధ్యోడా అంటే, అమ్మ తన జీతం తనది, నా జీతం నాదమ్మ. ఎందుకంటే మరి అమ్మాయి కూడా పనిచేస్తుంది, వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు కదా, మరి ఆ అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు? మరి ఈ అమ్మాయి చూసుకోవాలి కదా. న్యాయం ధర్మం తప్పు. ఆ అమ్మాయి జీతం వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవడానికి సరిపోతుంది. ఆ అమ్మాయి జీతం ఈ అబ్బాయి జీతం అసలు సంబంధం లేదు, అది న్యాయం. సో వీడు సంపాదించింది ఇదిగో అమ్మ అని చెప్పి, అమ్మ నేను మరి నాకు వచ్చిన 50,000 జీతంలో 10% అయితే దాచుకోగలిసానమ్మా.
మరి నువ్వు చూసుకుంటే 5,000 దగ్గర దగ్గర నాకు కూడా, ఎందుకంటే ఈడు కూడా తీస్తున్నప్పుడు ఈ వడ్డీకి డబ్బులు అన్నీ కలిపి ఈడికి ఒక 5 లక్షలు అయ్యాయి. ఇదిగో అమ్మ 5 లక్షలు వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. అయిపోయింది. ఒరే చిన్నోడా నువ్వెంతరా సంపాదించావు సంతోషు అని వాళ్ళ నాన్న అంటే, నాన్న అన్నాళ్ళు 100 తోపు నాన్న, మనకేం ఖర్చులేం లేవు కదా, మామూలుగా కాదు, ఇదిగో మనం 25% అన్నారు. అంటే 20,000లో 25% అంటే అది కూడా అంతే అయ్యింది. సో మనోడికి ఆ డబ్బులు ఈ డబ్బులు వడ్డీ అంతా కలిపి ఈడు ఒక 5 లక్షలు ఇచ్చాడు. ఈడు కూడా 5 లక్షలు, మొత్తం అంతా 15 లక్షలు. భలే ఉంది అబ్బా. అందరూ సరిసమానంగా ఇక్కడ మీరు చూసుకుంటే పరిస్థితుల ప్రకారం సేవింగ్లో మనకి ఎంత చెట్టుకి అంతే గాలి. చిన్న చెట్టు చిన్న గాలి వేస్తుంది, పెద్ద చెట్టు పెద్ద గాలి వేస్తుంది. అది అందరికీ తెలిసిన సామెత. ఎంత చెట్టుకి అంత గాలి. సో పెద్దోడు పెద్ద శాలరీ ఉన్నా తక్కువ సేవింగ్ చేసుకోగలరు, చిన్నోడు తక్కువ 20,000 శాలరీ ఉన్నా ఎక్కువ సేవింగ్ చేసుకోగలరు. దానికల కారణం ఖర్చుల ప్రకారమే మనం సేవింగ్ అనేది చేసుకోవాలి. అది చాలా నిజంగా వాళ్ళ అమ్మ గ్రేట్, బాగా చెప్పింది. సో మనందరూ సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు కట్ చేస్తే ఏం చెయ్యాలి ఆ డబ్బులని ఆలోచనలో పడ్డారు కుటుంబం అందరూ. సో కుటుంబం అందరూ కూర్చొని ఈ 15 లక్షలు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. వాళ్ళ అమ్మ అడుగుతుందనమాట, అరే పెద్దోడా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? అయితే పెద్దోడు ఏది మన రాజు ఏం చెప్పాడంటే, అమ్మ మా అత్తోరింటికాడ మంచి సైట్ ఉందమ్మా, 200 గజాలు కొనుక్కుంటానమ్మా అన్నాడు. మంచి పని, అందరికీ తెలిసిందే. జనాభా పెరుగుతుంది, భూమి తగ్గిపోతుంది, రోజు రోజుకి రియల్ ఎస్టేట్ తారాస్థాయికి వెళ్తుంది, కానీ ఎక్కడ పడట్లేదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది. జనాభా తగ్గిపోతే భూమి రేట్లు తగ్గిపోతాయి, కానీ జనాభా తగ్గట్లేదుగా, పెరుగుతుందిగా. ఇప్పుడు 1.4 బిలియన్ అంటే 140 కోట్ల జనాభా ఉంది. రేపు 200 కోట్ల జనాభా అయితే ఆ 200 గజాలు 5 లక్షలది 50 లక్షలు అవ్వచ్చు. సో మంచి పనేనమ్మా, మంచిది అన్నారు. అందరూ ఓకే అన్నారు. అంటే అందరూ కుటుంబం అన్నాక ఇలా డిస్కషన్ చేసుకోవడం వల్ల మంచి చెల్లు బయట పడతాయి. ఓకే అందరూ అగ్రీ చేశారు, మంచి పని అన్నారు, సూపర్. సో రెండో వాడు, ఎరా నరేష్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా అని వాళ్ళ అమ్మ అడిగింది. అమ్మ తనూజ ఉంది కదా, ఇప్పుడు తనూజ నేను రోజు ఆఫీస్ అంటే వీళ్ళు ఏం చేశారంటే విలేజ్ నుంచి అప్ అండ్ డౌన్ చేయలేక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. అపార్ట్మెంట్కి 20,000, అపార్ట్మెంట్కి 20,000 రెంట్ కడుతున్నాం అమ్మ ఇద్దరం కలిపి. అంటే సగం తెల్లం ఒక 10,000, మూడో ఒక 10,000. అది పత్తే మనకు అనవసరం, ఆలో ఏదో లాలూచి. కానీ సో ఈ 20,000 డబ్బు కట్టే కన్నా నా దగ్గర మంచి ప్లాన్ ఉందమ్మా అన్నారు. అదేంటారా అంటే, ఏం లేదమ్మా, డబ్బుకు వడ్డీ లేదు, ఇంటికి అద్దీ లేదు. ఇది ఎక్కడ సిద్ధాంతం అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు 20,000 పెట్టి కడుతున్నారు, ఏది ఇంటికి అద్దె. అదే ఈ 5 లక్షలు పెట్టి ఆ అపార్ట్మెంట్, కొత్త అపార్ట్మెంట్లు కట్టారు వాళ్ళ ఆఫీస్ ఎదురుగాన. కొత్త అపార్ట్మెంట్కి ఆ డబ్బులు ఇచ్చారు అనుకోండి, 5 లక్షలు టోకెన్ అమౌంట్, నెలకి 15,000 కడితే చాలు. నెలకు 15,000 కడితే చాలమ్మా, ఇంకా నాకు 5,000 సేవ్ అవుతాయి, దానికి తోడు ఇంకా పెట్రోల్ ఛార్జీలు మిగులుతాయి, ఎందుకంటే ఆఫీస్ ఎదురుగానే కదా అని చెప్పి అన్నారు. ఇదేదో బాగుంది. ఒకవేళ మనం ఎప్పుడైనా వాళ్ళ అమ్మ అడిగింది, ఒరే మరి ఇంకేజు కంపెనీ మారిపోవచ్చు, నువ్వు అప్పుడు ఏం చేస్తావురా అంది. ఏముందమ్మా, ఈ ఇల్లుని ఇంకోరికి ఇచ్చేస్తాము, రెంట్కి ఇచ్చేస్తాం, అప్పుడు మరి వడ్డీ డబ్బులు మనకు వస్తాయి కదమ్మా. ఏదే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మన చేతిలో డబ్బు ఉంటుంది, మన చేతిలో అపార్ట్మెంట్ ఉంటుంది కదమ్మా అన్నారు. భలే ఉందిరా, ఇంటికి వడ్డీ లేదు, డబ్బుకి వడ్డీ లేదు, ఇంటికి అద్దీ లేదు, సూపర్ రా అన్నారు. అందరూ ఓకే అన్నారు. ఎందుకంటే 5,000 మిగులుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మన డబ్బు మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, మంచి ఐడియారా అని అందరూ ఓకే చేశారు. ఓకే, మన చిన్నోడు, ఒరే సంతోష్ నువ్వే చేస్తున్నావురా నీ 5 లక్షలతోనే అని చెప్పి వాళ్ళ నాన్న అడిగారు. వాళ్ళ నాన్నకి చిన్నోడు అంటే చాలా చాలా సరదా. అయితే ఏముంది, ఏంటన్నా నేను బ్యాంక్ ఎంప్లాయీని, నాకు షేర్ మార్కెట్ మీద ఈ 5 సంవత్సరాల్లో మంచి గ్రిప్ వచ్చింది నాన్న, మంచిగా నేర్చుకున్నానంటే. నేర్చుకున్నావా అంటే, నేర్చుకున్నానన్నా, ఈ 5 సంవత్సరాలు నేర్చుకున్నాను, ఈ 5 సంవత్సరాలు దగ్గర ఒక నేను 2 లక్షలు సంపాదించాను అంటే. చిన్న చితక సైడ్ జాబులు చేస్తారు కదా. ఇక్కడ నేను సేవింగ్ మాత్రమే చెప్పాను. పెద్దోడు ఇప్పుడు పెద్దోడికి ఆ ₹1,00,000 జీతం కాస్త 3 లక్షలు అయిపోయింది. చిన్నోడిది 50,000 జీతం కాస్త 2 లక్షలు అయిపోయింది. అందరివి పెరిగిపోయాయి, మధ్యోడిది అందరివి పెరిగిపోయాయి. అంటే నేను సేవింగ్ విషయం చెప్తున్నాను. సో వీళ్ళందరూ ఇంకా కాకపోతే వాళ్ళ అమ్మ చెప్పినట్లు వీళ్ళు చేసిన వల్ల ఆ డబ్బుని ఏం చేయాలో ఆలోచించుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? సో చిన్నోడు ఏం చేయాలి, నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న, నాకు వచ్చు, బాగా చేస్తున్నాను అన్నారు. ఓకేరా నాన్న, అయితే నీ పనులు మీరు చేయండి అన్న. ఎందుకంటే షేర్ మార్కెట్ మీ అందరికీ తెలుసు. అంతా బాగుందిరా, సూపర్, అందరూ కథ సమాప్తం. ఇక్కడ మీకేం అర్థమైంది?
ఈ కళ సారాంశం ఏంటి? అందరూ కట్ చేస్తే ఎంత ఒక 5 సంవత్సరాల తర్వాత అందరికీ ఆస్తులు ఉన్నట్లేనా? కోటీశ్వరులు అయ్యారా? ఇంకా ఇక్కడ మీరు ఏం చెప్తున్నామంటే కథ సారాంశం ఏంటంటే మీరు సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత ప్రతి నెల దాచుకోవాలబ్బా, దాచుకోవాలి. ఎవరిని చేయి చాపక్కలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తాను. ఇది చాలా చాలా బాగుంటుంది. నా కథ ఇంక మామూలుగా ఉండదు. నేను మీ అందరికీ తెలుసు డబ్బులు సంపాదిస్తున్నాను. నెలకు 30 లక్షలు వచ్చేవి యూట్యూబ్లో. నెలకు 30 లక్షలు వస్తుంటే నేను లెక్క బొక్క చూసుకోకుండా, సేవింగ్ చేసుకోకుండా, అడిగినోడికి అడిగినంత, ఇచ్చినోడికి ఇచ్చినంత ఇంకా దాన ధర్మాలు అయితే మామూలుగా లేవు. దేవుడు నన్ను చూస్తున్నాను, నేను అందరినీ చూస్తాను, దేవుడు నన్ను చూస్తాను, నేను అందరినీ చూస్తాను. డబ్బులు ఇచ్చేయడం మొదలుపెట్టాను బాగాన. నాకు సేవింగ్ అకౌంట్స్లోని డబ్బులు ఏం కనబడట్లేదు. నాకు భయం వేసింది. యాప్ ఓన్లీలో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను చూసుకోలేదు. గో విత్ ఫ్లో వెళ్ళిపోతున్నాను. సో మొన్న యూరోప్ యాత్రలో 40 లక్షల నష్టం వచ్చేసరికి ఒకసారి చెక్ చేసుకున్నాను అకౌంట్ బ్యాలెన్స్. ఎంత తక్కువ ఉంది, ఎట్లా ఇంత డబ్బులు సంపాదిస్తున్నా ఏమవుతున్నాయిరా అని అనుకున్నాను. అప్పుడు నిజంగా చూడండి, ప్రపంచ ప్రధాన కుబేరుడు వారన్ బఫెట్ ఏం చెప్పాడు తెలుసా? డబ్బు సంపాదించాలి అంటే పని చేయడం ఆపాలి అన్నారు. ఇది ఎక్కడ సిద్ధాంతం అంటే అది నా విషయంలో వర్కౌట్ అయింది. అది పక్కన పెట్టండి. రెండో ధనవంతుడు ఏం చెప్పాడు అంటే కోటీశ్వరులు అవ్వడం ఈజీయే, కానీ కోటీశ్వరులుగా నిలబెట్టడం అంటే కలకాలం కోటీశ్వరులుగా ఉండడం చాలా కష్టం అని అన్నాడు. నీ అమ్మ ఈ సిద్ధాంతాలు నాకు ఎందుకో కొంచెం లైట్ ఎలిగింది. ఈ సిద్ధాంతాల్లో అంత పెద్దోళ్ళు అన్నారంటే ఏదో అర్థం ఉంటుంది. మన పరిస్థితి ఏంటంటే 40 లక్షల నష్టం వచ్చాక ఆలోచించాను. ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఏమరా నీ దగ్గర ఉన్నాయి కదా, నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నావు కదరా, జబర్దస్త్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ కాదనిలేం ఇస్తున్నాం. చుట్టాలు ఫోన్ చేస్తున్నారు, అర్జెంటుగా 5 లక్షలు ఇయ్యు, నీకు మళ్ళీ ఇచ్చేస్తాను అంటున్నాను. చుట్టాలు కదా, ఇవ్వకపోతే బంధుం పోతుంది. 5 లక్షలే కదా ఇస్తున్నాను. 3 నెలలు అంటుండే, 4 నెలలు అంటుండే, 5 నెలలు ఇవ్వట్లేదు. అడిగితే ఫోన్ కట్ చేసేస్తున్నాడు. ఏంటంటే వడ్డీ పైన తీసుకుంటే బ్యాంకులో వడ్డీ పడుతుంది. ఎందుకు అన్వేష్ గారు ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, ఆడు ఏం చేసుకుంటాడు, ట్రావెలింగ్కే కదా అని అడిగేస్తున్నారు అందరూ. ఇంకా నేను చూశాను. అప్పుడు 6 నెలలు కరెక్ట్గా 6 నెలల నుంచి సేవింగ్ చేయడం మొదలుపెట్టాను. ఎలా కొనుక్కున్నారు? కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి, చూపించు అంటే ఇదిగో. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 79,000. అంటే ఇప్పుడు నీ వీడియో కోసం నీ డబ్బులన్నీ విత్డ్రా చేసావంటే కాదు, మీరు బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి. ఇదిగో 4 డిసెంబర్ 165 రూపాయలు ఖర్చు పెట్టాను. తర్వాత 4 డిసెంబర్ నేను ఎయిర్బిఎన్బికి 56,000 ఖర్చు పెట్టాను. రూమ్కి జియో రీఛార్జ్ 500. తర్వాత యాపిల్ సర్వీస్ 5,000. డిసెంబర్ 13 1000. నిన్న 14 డిసెంబర్ 1,500. చూసారా? ఈరోజు 16 సోమవారం. చూసారా? స్టేట్మెంట్ చూసారా? మీకు అర్థమైందా? నేను ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ విషయం మీకు ఎవరో చెప్పండ్రు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 20 లక్షలు పోయాక చెప్తున్నాను. 20 లక్షల దాకా పైన ఉన్నాయి డబ్బులు, ఎవరు ఇవ్వట్లేదు. రావు అవి, నాకు తెలుసు రావు. ఎందుకంటే ఏం చేస్తాం, ఫోన్ చేస్తే కట్ చేసేస్తున్నారు, అసలు మాట్లాడట్లేదు, రావు. నాకు అర్థమైంది. సో ఈ సూత్రం 20 లక్షల విలువ గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని. నన్ను మా ఫ్రెండ్ అడిగారు, జస్ట్ 3 డేస్ అవుతుంది. అరే నాకు అర్జెంటుగానా 1 లక్ష కావాలరా అన్నాడు. ఎవరంటే చాలా అర్జెంట్ రా, మళ్ళీ ఇచ్చేస్తుండ్రా అన్నాడు. చెప్పాను, ఒరే నా బ్యాంక్ సేమ్ మీకు చెప్పింది, ఇదిగోరా 80,000 ఉందో చూసుకోరా అని అకౌంట్ స్టేట్మెంట్ పంపించాను. అమ్మటే ట్రావెలింగ్కి ఉండాలి కదరా, ఇప్పుడు నాకు 80,000 ఇప్పుడు నీకు ఇచ్చేస్తే ఎలారా, మరి ఇంక నా దగ్గర లేవు అన్నాను. ఏం చేశారో డబ్బులు అంతా అని అడిగాడు. చూడండి అడుగుతుంది, కలికాలం ఏం చేశానంటే, ఒరే షేర్ మార్కెట్లో పెట్టేశాను రా, డబ్బులు ఏం లేవు, షేర్ మార్కెట్ చూస్తే డౌన్లో ఉండదు, ఇప్పుడు అప్పుడే అమ్మను 5 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటాను అన్నాడు. అయితే ఒక పని చేయరా, షేరు ప్రైస్ ఉంది కదా, చూడండి తెలివి చూడండి, వీడియో చూస్తాడు, ఆడికి అర్థమవుతుంది. తెలివి చూడండి ఏమంటున్నాడంటే, ఒరే ఏదైతే పెరిగిన షేర్ ఉందో ఆ షేర్ అమ్మేసి నాకు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చేసాక 2 నెలల తర్వాత షేర్ పెరిగితే ఓకే, పెరగకపోతే కూడా పెరిగిన రేటు ఇచ్చేస్తాను రా అన్నాడు. అప్పా శుద్ధపోసా నాకు చెప్తాడు. అంటే అప్పు కోసం చూడండి ఎన్ని మోసాలు చేస్తారో, అర్థమవుతుందా? నేను అన్నాను, ఒరే ఎంత ఎందుకు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు అడుగుతుండు, ఆ నాకు స్నేహితుడు, పోనీలే ఏముంది అని చెప్పి నేను ఏమన్నానంటే, ఒరే ఒక పని చెయ్యు, రూపాయి వడ్డీ ఎవరిస్తారో దగ్గర తీసుకో, వడ్డీ డబ్బులు నేను కడతాను అన్నాను. నీకు కావాల్సింది నెలే కదా, నీకు కావాల్సింది నెలలో ఇచ్చేస్తాను అన్నావు కదా, వాడే చెప్పాడు కదా నెలని. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, 1000 రూపాయలు గూగుల్ పే చేశాను, రూపాయి వడ్డీ ఎవరి దగ్గర తీసుకో అన్నాను. లక్షకి రూపాయి వడ్డీ ఎవడెవడు ఇస్తాడు, తీసుకో అన్నాను. అయిపోయి మామూలుగా ఉంటుంది ప్రపంచం. ఒకటి అంటే బుర్రకి బొప్పు కట్టాకనే జ్ఞానోదయం అవుతుంది. నాకు బుర్రకి
20 లక్షలు ఎక్కడొక బొప్పు ఎక్కడొక బొక్క ఎక్కడ బొక్క మొత్తం 8 బొక్కలు పడ్డాయి. 8 బొక్కలు పడ్డాక డబ్బు మీద నాకు నియంత్రణ కలిగింది, డబ్బు మీద గ్రిప్ వచ్చింది, మీకు చెప్పగలుగుతున్నాను. నేను అందుకే ఏది పడితే అది వాగను. ఇప్పుడు ఈ వీడియో చేయాలంటే పుష్ప సినిమా మీద ఆ మోహన్ బాబు ఏవో మంచి ఫ్యామిలీ ఏవో వస్తున్నాయి, అవన్నిటి మీద నాకు తెలియదు, నేనేం మాట్లాడలేను. అందరూ మాట్లాడన్నా అంటుండ్రు అల్లు అర్జున్ గారి మీద, మనకు ఎందుకు, నాకు తెలియని విషయం నేనేం మాట్లాడతాను. ఈ వీడియోకి దీని గురించి అయితే నేను అనర్గళంగా మాట్లాడగలను, ఎందుకంటే 6 నెలల నుంచి నేను ప్రాక్టీస్ చేసి 20 లక్షలు పోయింది. మరి మొత్తం చూసారా. ఇప్పుడు రేపు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ వచ్చి డబ్బులు అడిగాడు అనుకోండి, సార్ మరి మా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇదే చేస్తున్న తప్పు. మీకు డబ్బు మీ చేతిలో ఉండాలంటే ఇంకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వేరే దేశంలో ఉన్నాను, అమెరికా నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఐఫోన్ ఇది ఉంది కదా, ఇది 16 కొనుక్కోవాలి. ఎందుకు అంటే అమెరికాలో తక్కువ రేటు. తర్వాత షూ కొనుక్కోవాలి, ఎందుకంటే అమెరికాలో తక్కువ రేటు. బట్టలు కొనుక్కోవాలి, అమెరికాలో తక్కువ రేటు. ఇంకా ఇయర్ ఫోన్స్ బోల్డ్ కొనుక్కోవాలి, దగ్గర 5 లక్షల రూపాయల షాపింగ్ అయితే ఉంది. అది నా ప్లాన్. నేను ఎప్పుడు 3 నెలల నుంచి ప్లాన్ వేసుకున్నాను, ఏటేటి కొనుక్కోవాలో లిస్ట్ కూడా రాసుకున్నాను. అవి అవసరమా అంటే అవసరం లేదు, లేకుండా బతకాలంటే బతకగలం. ల్యాప్టాప్ కూడా కొనుక్కోవాలి, అన్నీ 5 లక్షల బడ్జెట్. సో మరి బ్యాంక్ బ్యాలెన్స్ 80,000 ఉంది, 80,000తో నేను ఏమైనా కొనుక్కోగలనా? అవుతారా చెప్పండి? చేతిలో డబ్బు ఉంటే కొనిద్దును. ఎప్పుడులాగా నేను ఈ డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయకపోయి ఉంటే, దాచుకోపోయి ఉంటే కొనిద్దును, వెళ్ళి 5 లక్షలు పెట్టి కొనిద్దును. అవన్నీ వేస్ట్ అవుతుంది కదా. ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ అంటే అవసరం అంటే అవసరమే, అవసరం కాదంటే అవసరం కాదు. అది ఇప్పుడు నన్ను లేకుండా ఏమి ఐఫోన్ 15, ఐఫోన్ 13, ఇంకోటి అంటే డబ్బు చేతిలో ఉంటే అలా పిచ్చాలను చూస్తాయి. అదే డబ్బు చేతిలో లేకపోతే ఏ ఆలోచనలు రేవు, తడిగొడ్డు వేసుకుని తొంగుంటాం. ఇప్పుడు 80,000 ఉంది, ఆ 80,000 వచ్చి మళ్ళీ నెల జీతం వచ్చినంత వరకు అలాగ ఉండాలి, యూట్యూబ్ డబ్బులు వచ్చినంత వరకు. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉంది, నెలకు 5 లక్షలు క్రెడిట్ కార్డు వాడుతాను, 5 లక్షలు అప్పు తీర్చేస్తాను. సూపర్ కదా ఐడియా. ఎలా మామూలుగా ఇదిగో మీరు అర్థం చేసుకోవాలి, నేను ఎంత నష్టపోయాక మీకు నేను చెప్తున్నాను, ఊరికి నేను చెప్పట్లేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. నేను చెప్పింది రాసుకొని ఉంచుకోండి, అందరికీ పడితేస్తుంది ఇది. చూసారా, పెద్దల మాట చెద్దన్నం మూట అని ఊరికి అనలేదు. పెద్దలు ఏం చెప్పినా మన మంచి గురించి. ప్రపంచ కుబేరుడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ముసలాయన చెప్పాడు. ఏమని చెప్పాడు? డబ్బు సంపాదించాలంటే పని చేయడం ఆపాలన్నారు. నాకు అర్థం అవ్వలేదు, పని చేసిపోతే డబ్బులు ఎలాగొస్తాయి అని. సో ఆ 30 లక్షలు మీరు నమ్మరు, 30 లక్షలు నెలకు వస్తుంటే నాకు అర్థం అవుతుంది, డబ్బులు వచ్చినట్లు పోతుంది. సో అలా కాదని చెప్పి ఇంపాదిగా ఒక నెల రోజులు ఏం పని చేయలేదు నేను. అప్పుడు లాస్ట్ ఇయర్ జనవరికి ఏం పని చేయకుండా కూర్చొని నింపాదిగా ఆలోచిస్తే అర్థమైంది నేను ఏం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో కోటీశ్వరుని అయ్యానా, బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలతో ఉన్నానంటే అరే 1 కోటి రూపాయలకి ఎందుకు అలాగ అయిపోతున్నాను? నిజాయితీగా కష్టపడడం అంత ఈజీ కాదబ్బా. నేను ప్రమోషన్లే చేసుంటే 4 సంవత్సరాల క్రితం ఎప్పుడూ అయిపోదును, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇక నేనేం చెప్తానంటే, డబ్బు మీరు ఎప్పుడు అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకుంటే వడ్డీలు కట్టలు. మీ సేవింగ్ అంటూ మీ దగ్గర ఉందంటే ఆ డబ్బే వాడుకుంటారు. నేను అప్పు ఎక్కడా తీసుకోలేదు కదా, మళ్ళీ ఎక్కడ చిట్టీలు కట్టలేదు. చిట్టీలు మోసం, దగా, కుట్ర, అందరూ మోసం చేసేస్తారు. మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో. నేను ఎవరితోని కంపారిజేషన్ పోల్చుకోలేదు. వాడు కారు ఉంది, మా ఫ్రెండ్స్ యూట్యూబర్లో కార్లు ఉన్నాయి, పెద్ద కార్లు ఉన్నాయి. నేను నా దగ్గర టీవీఎస్ ఎక్సెలే ఉందిగా, నేను పోల్చుకోలేదు. నాకన్నా చిన్న యూట్యూబర్లు ప్రమోషన్లు చేసి కార్లు కొన్నారు, పెద్ద ఇల్లులు కొన్నారు, భవంతులు కొన్నారు. నేను ఏ రోజు పోల్చుకోలేదు, కంపారిజేషన్ చేసుకోలేదు. చేసుకొని ఉంటే అప్పో సొప్పో చేసి అవన్నీ కొని ఉంటే ఈ పాటికి అప్పుల పాలు అయిపోదు. నేను ఏ రోజు అది మెయిన్. మీరు పొరపాటున వేరే వాళ్ళతో కంపారిజేషన్ చేసుకొని అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు నేను ఎన్ని మందిని చూశాను. ఆడుకుంది మాకు లేదు, మా పరువు పోతుంది. ఆడు కొనుక్కున్నారు, మా కొనుక్కోలేదు, మా పరువు పోతుంది. మీ పరువు పోతుంది అంటే మీరు బతుకుతున్నది ఎవరి కోసం? సమాజం కోసమా, మీకోసమా? నేను బతుకుతుందో నా కోసం కాబట్టి నేను ఎవరితోని కంపారిజేషన్ చేసుకోలేదు. నేను డబ్బు విషయంలో ఇంత గట్టిగా ఎందుకు నొక్కు ఒక్కాడిస్తున్నానంటే, ధనం మూలం మితం జగత్, అది నేను ప్రూవ్ చేశాను. డబ్బే సర్వస్వం. మీకు ఎగ్జాంపుల్ చెప్తే నేను ఎన్ని సాహసాలు చేశాను. అమెజాన్ అడవులు తిరిగాను, కిల్లిమంజారో కొండ ఎక్కాను. ఎన్ని చేసినా నన్ను ఏ మీడియాను గుర్తించిందా? ఎంత బాధపడ్డా నన్ను ఎవరు గుర్తించట్లేదని చెప్పానా, ఒక వీడియో చేశాను. అందరూ అన్నారు, అరే అన్న ఆ మీడియా ఛానల్ గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే నువ్వు ఆల్వేజ్ హీరో రా, అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపని అందరూ గుర్తించారు అన్నారు. అది చాలు. నెలకి 30 లక్షలు వచ్చా అన్నాను, 4 ఛానల్ గుర్తించారు.
నెలకు ఇంకో 60 లక్షలు వచ్చాయి అన్నాను, 10 ఛానల్ గుర్తిచ్చాడు. నెలకు ₹1,00,00,000 అన్నాను, ఇంకా చూసుకో ప్రపంచం గుర్తించడం మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు ఎన్ని సాహసాలు చేసినా నీకు ఎంత ప్రతిభ ఉన్నా ఎవరు గుర్తించారా? గుర్తించలేదు. డబ్బు ఉందని కానీ ప్రపంచం దాసోహం అన్నది. మీరు నోటీస్ చేశారా? అన్ని న్యూస్ ఛానళ్ళు సలాం అంటే గులాం అన్నాయి. ఎందుకన్నాయి? డబ్బు, ఇత్తులు, ధనం. ప్రూవ్ చేశానా? ప్రూవ్ అయిందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను యువతని ఎకనామికల్గా మీరు దారిలో ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. ప్రపంచంలో డబ్బు కోల్పోయేది యువతే. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తీసుకునే ఫ్యాక్టర్ ఎక్కువ. ఉడుకు రక్తం వల్ల రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు. మెయిన్ అతి పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే బెట్టింగ్ యాప్లు. ఈ యువత అందరూ బెట్టింగ్ యాప్ల మాయలో పడి మొత్తం పోతున్నారు. పెద్దోళ్ళు ఆడరు, నా ఏజ్ వాళ్ళు ఆడరు, పెద్దోళ్ళు ఆడరు. ఎందుకంటే మాకు రిస్క్ తీసుకునే తత్వం తక్కువ ఉంటుంది. మా రక్తంలో రిస్క్ ఫ్యాక్టరీ అంటే మేము అంత బేగా బోల్తా పడం. కానీ యువత అలా కాదు, చిటుకులో పడిపోతారు. సో దాన్ని ఆసరా చేసుకుంటారు. అది దయచేసి అది పక్కన పెట్టండి, బెట్టింగ్ యాప్లు జోలికి పోకండి. ఇంకా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే నేను ఎందుకు మిమ్మల్ని యువతని కూడా నేర్చుకోమని అంటున్నానంటే, మీ పాకెట్ మనీతో నేర్చుకుంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ని మీరు ఆలికి 50,000 30,000 ఇచ్చే నేర్చుకునే కన్నా ఒక 5,000 పెట్టి డిమాట్ అకౌంట్ తీసుకొని స్టాకులు కొనుక్కుంటారు. పెరగడం చూసి మీకు ఒక అవగాహన వస్తుంది. ఒక 3-4 సంవత్సరాలు తరగడం చూసి అప్పుడు అర్థం అవుతుంది. నాకు ఇప్పుడు చూడండి, నేను తోపు, నేను స్టాక్ మార్కెట్లో నేను చెప్తున్నాను, నేను తోపు అంతే. ఇంకా నేను నేర్చుకున్నాను, నాకు వచ్చింది. సో మీరు కూడా అలా తోపులు అవ్వాలి. ఏముంది, 3,000 4,000తో స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేసుకోలేరు, తెలీదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులే నేను లాస్ట్ టైం నేను ఎంత చూపించాను, మీకు ఎంత చూపించాను? స్టాక్ మార్కెట్ వీడియో November 18 ఎంత చూపించాను? 23,000 చూపించాను. నిఫ్టీ 50 అప్పుడు 23,453 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 24,766 ఉంది. అంత ఎన్ని పాయింట్లు పెరిగి ఎంత పెరిగింది చెప్పండి? మీరే చెప్పండి. 1,500 పాయింట్లు పెరిగాయి. 1,500 పాయింట్లు అంటే ఎంతో తెలుసా? ఎన్ని లక్షల వేల కోట్లు తెలుసా? ఎన్నిని అందరూ ఇన్వెస్ట్ చేశారు. సరే అంటే ఇక్కడ మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉన్న ఏముంది, పొద్దున్న పెరిగి మీరు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఆడిళ్ళు కొట్టుకున్నారు. అదమ్ముండ సొల్లు చూసే బదులు ఏ స్టాక్ పెరుగుతుందో ఏ స్టాక్ పడుతుందో ఫైనాన్షియల్గా న్యూస్ తెలుసుకుంటే ఏమి బిజినెస్. ఇప్పుడు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అన్ని పేపర్లు వచ్చి లాస్ట్ మన బిజినెస్ పేపర్లోకి వెళ్ళి అయితే మీరు అర్షద్ మెహతా, విజయ్ మాల్యా పెద్ద తోపుకాన్లు ఎందుకు అవ్వరు? వాళ్ళందరూ ఏమైనా కోటీశ్వర్ల? ఎలాన్ మస్క్ వీళ్ళందరూ తోపు, అమెజాన్ వీళ్ళందరూ కోటీశ్వర్ల ఫ్యామిలీ నుంచి వచ్చారట. అందరూ పేదోళ్ళు కాదు, నేను పేదోళ్ళు కాదు, ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కడుపుని కాదు, వీళ్ళందరూ పేదోళ్ళు, అంత డబ్బులు ఉన్నోళ్ళు అయినోళ్ళు. మీరు ఎందుకు అవ్వరు? కానీ మీరేం చేస్తున్నారు? ఫేస్బుక్ ఏదైనా గుంట డ్యాన్స్ వేసిందంటే దాని కిందకి వెళ్ళి ఫాలోవర్స్, లైకులు, కమెంట్లు, ఇదే మీ బతుక. జీవితాంతం ఇంతే. ఆడికి వీళ్ళకి కమెంట్లు చేసుకో, మా అన్న తోపు, మా హీరో తోపు, అంతే బతుక. మీరు బాగుపడరు, మీ ఫ్యామిలీని బాగుపడరా? మీ అమ్మ నాన్న బాగుపడడం మీకు ఇష్టం లేదు, మీరు ఆ హీరోలకి వాళ్ళు సీకుతారా? నిత్యం ఆ హీరో దొట్టుకొని సీకుతారా? మీరు బాగుపడాల్సిన అవసరం లేదు. మీకు ఆర్థికంగా ఏముంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసే బదులు ఆ షేర్ మార్కెట్ న్యూస్లు గట్టా చూస్తారు. ఏమవుతుంది? మీరు కోట్లు పెట్టేస్తారు. 5,000 పెడతారు, 5,000 6,000 పెడుతున్నారా? నేర్చుకోవడంలో తప్పే ఉంటుంది. అందుకే నేను నేర్చుకోండి అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లో ఉంటారు. ఉన్న జనాభాలో 50% మంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. మన ఇండియాలో చూసుకుంటే 5% మిగతా వాళ్ళకంటే రాదు. మాకు ఎదమంటే ఆ సీరియళ్ళు దిక్కుమాల షోలు చూసుకునేసరికి టైం తెల్లారిపోతుంది. మా హీరో గొప్ప, మా హీరో జిందాబాద్. ఆడిది పెద్దది, ఈడిది పెద్దది, వీడికి ఇన్ని వేల రికార్డులు. వాళ్ళు బాగానే ఉన్నారు, 1,000 కోట్లతోని వాళ్ళు బాగానే ఉన్నారు. మీ పరిస్థితి ఏంటి? పేదోడుగా అయిపోతున్నాడు. నా బాధ ఏంటంటే నేను అమెరికాలో జాబ్ సంపాదించుకున్నాను, అందరికీ చెప్పాను ఎలా సంపాదించుకున్నారు, ఛానల్ పెట్టి అమెరికాలో నేను సంపాదించుకున్నాక జాబ్ 1000 మంది సంపాదించుకున్నారు నా వీడియోలు చూసి. అందరూ ఉన్నారు, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను కోటీశ్వరుని అయ్యాను. మీరు ఎందుకు అవ్వకూడదు? ఎందుకు అవ్వలేరు చెప్పండి? ఎందుకు అవ్వలేరు చెప్పండి? టీనేజర్లకి మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మ ఇవ్వలేదు, మీ బాబు ఇవ్వలేదు, మా నాన్న అది కొనలేదు, ఇది కొనలేదు. అవయవాలు ఇచ్చారు, కాళ్ళు చేతులు కళ్ళు మంచి ఆరోగ్యం ఇచ్చారు, అది చాలు. దాంతో దేవుడికి దండం పెట్టి కాయా కష్టం చేసుకొని పార్ట్ టైం జాబులు చేయండి. నీ అమ్మ అమెరికా ప్రెసిడెంట్ కొడుకులు కూతుర్లు చేస్తున్నారు పార్ట్ టైం జాబులు.
కొన్ని లక్షల వేల కోట్లు ఉన్న పిల్లలు చేస్తాను పార్ట్ టైం జాబ్కు. మీకు చేయడానికి రా తిండికి తెకానా లేని వాళ్ళు మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే మీ నామోషన్ ఏటవుతుందిరా? ఐస్ క్రీములు, బాత్రూంలో, స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ ఏదో ఒకటి చేస్తారా, చేసి రూపాయి అది దాచుకోండి రా. దాచుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక ఏజ్ వచ్చేసరికి సర్టన్ ఏజ్ బోల్డ్ ఆస్తి దాచుకుంటే బోల్డ్ డబ్బులు కనబడతాయరా, ఖర్చు పెడితే కనబడవురా. మీరు ఎంజాయ్మెంట్ చేయాలి, అన్నీ చేయాలి. ఫైనాన్షియల్గా మీరు ఆర్థికంగా నిలబడాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పేదవాళ్ళుగా పుట్టారు. ఇప్పుడు మా నాన్న సెక్యూరిటీ గార్డు, మా అమ్మకి ఏమీ తెలియదు అని చెప్పి నేను అలాగే ఉండుంటే ఏటి ఇవ్వలేదు అని ఈ స్థాయిలో నేను నిలబడే కన్నా చదువుకోవాలి. నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. నేర్పించే వాళ్ళు ఎంతగా లేరు. అన్ని ఇంటర్నెట్ ఫ్రీ ఉంది, చేతిలో మీ ఫోన్ ఉంది. నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. ఈజీగా అన్నీ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, సమయం డబ్బులు ఏందో ఎవ్వరు విలువెవరు ఏకాఖాతర చేయరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు సంపాదించుకుంటే పెళ్ళం వస్తుంది. ఇదిగో నీ దగ్గర డబ్బు లేదనుకో, నీకు పెళ్ళి అవ్వదు. గుర్తుపెట్టి నువ్వు ఎప్పుడు నీది ఇంకా అలాగో ఏలాడేసుకొని ఉండడమే లింగబాబాలాగా. పెళ్ళి అవ్వదు. 40-50 సంవత్సరాలు వచ్చినా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే నువ్వు ఎంత అందంగా ఉండు, నీకెంత మజిలు బాడీ ఉన్నా అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో, ఆస్తి ఎవరి దగ్గర ఉందో, ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉందో వెళ్తుంది. సత్యం రా, నగ్న సత్యం. మరి ఇప్పుడు రేపు నీ దగ్గర డబ్బులు లేకుండా నువ్వు నీ మజిల్స్ను నీ అందంతో ఆ పిల్లకి కడుపు నింపుతావా? డబ్బుతోనే కదా నింపుతావు. వాళ్ళేం తప్పు కదా, వాళ్ళు రైటు, అమ్మాయిలే రైటు. ఇక నువ్వు సంపాదించి పెట్టాలి. అది మగోడిగా నీ బాధ్యత. నువ్వు సంపాదించుకోకుండా వత్తదిలే అంటే ఇంకా నీ బొంబొచ్చే నువ్వు అడుక్కుని తిన్నావు. ఎండ్ ఆఫ్ ద డే మీకు అర్థమై ఉందో ఉంటుంది. మీకేమర్థమైంది? పొదుపు అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ చేయాలి. పేదవాడు చేయాలి, మధ్యతరగతి వాడు చేయాలి, డబ్బున్నోడు చేయాలి. ఎందుకంటే డబ్బు పొదుపుతోనే అన్నీ అవుతుంది. నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 5 లక్షల సామాన్లు కొనాల్సింది 80,000 ఉన్నాను, రూపాయి కొనాలి. 5 లక్షలు సేవ్ అయినట్లేనా? ఒకవేళ నేను సేవ్ చేసుకోకపోయి ఉంటే ఏమవుదును? iPhone 15, iPhone 16 వద్దును, కొత్త షూస్ వద్దును, కొత్త ల్యాప్టాప్ వద్దును, కొత్త బ్యాగ్ వద్దును, ఇంకా బోల్డ్ సామాన్లు, ఇయర్ ఫోన్స్ ఎన్నో వద్దును. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయినా కొత్త కొనాల్సి వద్దు. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు కనబడుతున్నాయి. ఆ డబ్బు కనబడకపోయేసరికి సేవ్ చేసుకోగలిసానా? మీ చేతిలో డబ్బు ఉండకూడదు, మాయమైపోవాలి. తినడానికి మాయమైపోతే నువ్వు ఏ దోబడా ఖర్చులు పెట్టవు. గుర్తుపెట్టుకో. అవసరం అంటే నీ సేవింగ్లో ఉండాలి. సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పొదుపు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సూత్రం చెప్తాను. ఆ సూత్రం ఇది పొదుపు. మీరు సేవ్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకోండి. కోటీశ్వర్లు అవ్వకపోతే నన్ను అడగండి. నేను అయ్యాను. మీరు కావాలి. ఆర్థికంగా యువత నిలబడాలి. ఈ బెట్టింగ్ జోలికి పోకూడదు. ఓకే. సర్వే జన సుఖనో భవంతు. లక్ష్మీదేవి అందరికీ రావాలి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఓకే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే. బాయ్.